అమరజీవి జలధార కార్యక్రమం సందర్భంగా మన పెరావలి గ్రామం నిడదవోలు నియోజకవర్గానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నదమ్ములు, మా ఆడపడుచులు, మా అక్క చెల్లెళ్ళు, యువత, ఎర్ర జెండాలు, భారతీయ జనతా పార్టీ కండువాలు, తెలుగుదేశం జెండాలు, కార్యకర్తలకి, నాయకులకి, పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఇచ్చేసిన గౌరవ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి నా హృదయపూర్వక నమస్కారం. జనసేన భారీ మెజారిటీతో గెలిపించి ఇక్కడి నుంచి నిడదవోలు నియోజకవర్గం నుంచి గెలిచిన మీరందరూ కలిపి గెలిపించారు. తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, జన సైనికులకి, జనసేన మద్దతుదారులకి మీ అందరి సహకారంతో గెలిపించిన కందుల దుర్గేష్ గారు ఈరోజు గౌరవ పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులుగా ఉన్నారు. వారికి నా నమస్కారం. అలాగే శ్రీ కొలుసు పార్థసారథి గారు గౌరవ గృహ నిర్మాణ, సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి వర్యులు, వారికి నా నమస్కారాలు. ఆయన మాట్లాడితే సమస్య, మాట్లాడకపోతే సమస్య. ఒకసారి మాట విరిచినట్టు ఉంటుంది, ఇంకోసారి ధైర్యం ఇచ్చినట్టు ఉంటుంది, ఒకసారి అనవసరమేమో అనిపిస్తాయి, ఒకసారి అవసరమేమో అనిపిస్తాయి. 6 అడుగుల బుల్లెట్ నన్ను కాదు, 6 అడుగుల బుల్లెట్ అంటే మన రఘురామకృష్ణరాజు గారు ఉపసభాపతి, వారికి నా హృదయపూర్వక నమస్కారం. ఆయన సభలో ఉంటే సరదాగా ఉంటుంది, సో వారికి నా నమస్కారం. అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ పశ్చిమ గోదావరి జిల్లా శ్రీమతి గంట పద్మశ్రీ గారికి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ విఆర్ తేజ కృష్ణమైలవరపు గారికి, ఇన్ఛార్జ్ కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ శ్రీ మేఘా స్వరూప్ గారికి, శ్రీ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ పశ్చిమ గోదావరి జిల్లా శ్రీమతి నాగరాణి గారికి, కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ కాకినాడ జిల్లా శ్రీ సగిలి షణ్మోహన్ గారికి, కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహేష్ కుమార్ గారికి, కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ ఏలూరు జిల్లా శ్రీమతి కె వెట్రి సిల్వి గారికి నా హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన ఆసీనులైన బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, శ్రీ కొల్లు పెదిరాజు గారికి, చాగంటి మురళీకృష్ణ గారికి, ఘంటసాల వెంకటలక్ష్మి గారికి, ఐతాబత్తుల ఆనందరావు గారికి, దేవి వరప్రసాద్ గారికి, గిడ్డి సత్యనారాయణ గారికి, బండారు సత్యానందరావు గారికి, వేగుళ్ల జోగేశ్వరరావు గారికి, నల్లమిల్ల రామకృష్ణారెడ్డి గారికి, బత్తుల రామకృష్ణ గారికి, జ్యోతుల నెహ్రూ గారికి, ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి,
పచ్చమట్ల ధర్మరాజు గారికి, చెర్రి బాలరాజు గారికి, పంతం వెంకటేశ్వరరావు గారికి, బూరుగుపల్లి శేషారావు గారికి, కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి, కళ్యాణం శివశ్రీనివాస్ గారికి, తుమ్మల బాబు గారికి, హరిప్రసాద్ గారికి, బొమ్మిడి నాయకర్ గారికి, బోలిశెట్టి శ్రీను గారికి, అదే మనం బాహుబలి అంటాం కదా, బోలిశెట్టి శ్రీను, సో పులపర్తి రామాంజనేయులు గారికి, సోమవీర్రాజు గారికి, పేరాబత్తుల రాజశేఖర్ గారికి, ఐతాబత్తుల ఆనందరావు గారికి, వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఈ పేర్లు అంటే, కూటమి ప్రభుత్వం అంటే ఇంతమంది కలిస్తే ఇన్ని విభిన్నమైన నేపథ్యాల నుంచి, విభిన్నమైన పార్టీల భావజాలం నుంచి, వీళ్ళెవరు నా ఫ్రెండ్స్ కాదు, నా అన్నదమ్ములు కాదు, ఒక కుటుంబం కాదు. మేమందరం కలిపి ఒకటే కుటుంబం కోసం ఆలోచించాం. తెలుగు జాతి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, మీకోసం మేమందరం ఏకమయ్యాం. దేనికి నష్టాలైపోతుంది, విభజన జరిగింది, విభజన తర్వాత నష్టపోతూ ఉన్నాం, 10 సంవత్సరాలు నలిగిపోయాం, ఇంకోసారి నలిగిపోకూడదన్న ఉద్దేశంతో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం కోసం తపన పడ్డాం. ఈ రోజున మనం సెక్యూరిటీ మెషర్స్ చూసుకుంటారు. అమరజీవి జలద్వార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్ల రూపాయలని ఖర్చు పెడతా ఉన్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.2 కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలను కలిపేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన, శుద్ధమైన తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2027 నాటికి పనులు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. మీకోసమే. మీరు అరిచి 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 గొంతులు ఎండుకుపోతే మీ గొంతు తడపడానికే ప్రాజెక్ట్ ఇది. ఇది ప్రత్యేకించి అమరజీవి జలధార అని పెట్టడానికి చాలా కారణం ఉంది. నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు మన తెలుగు నాయకులు ఒకళ్ళు బూర్గుల రామకృష్ణారావు గారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు వారందరూ ఏకం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉండి తను స్వచ్ఛందంగా పదవి దిగిపోయి, తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పడటానికి విలీనం చేశారు, త్యాగం చేశారు. ఆయన ఒకళ్ళని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు, ఆయన గుండెల్లో ఉంటారు. ఇంకొకరు తెలుగువాడి ఉనికి లేని రోజున, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న రోజుల్లో తెలుగువారిని గొల్టీలుగా సంబోధించే సమయంలో న్యూనతకి ఒకలాంటి కించపరిచే విధానంలో ఉంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి సంక్షేమం కోసం మీరంతా కొంచెం కిందగా దిగండి అబ్బా. మీరు ఆన్ చేసుకొని కొంచెం కింద కూర్చోండి దయచేసి. అదే కదా మీ బాధ. టీవీలో కనిపిస్తున్నా కదా సరిపోవట్లే. అదే ఇందాక ఏంట్రా బాధపడతాను అనుకున్నాను. పెద్ద మనసు చేసుకోండి దయచేసి. సో మీడియా సోదరులకు సహకరించినందుకు సంతోషం. థ్యాంక్ యూ.
అంటే ఎవరి ప్రాణత్యాగాల మీద ఈ నేల ఏర్పడిందో, ఎవరి దేహత్యాగంతో ఈ రాష్ట్రం ఏర్పడిందో వారిని స్మరించుకోవడం మన కర్తవ్యం. ఎప్పుడు కూడా మనం ఈజీగా తీసుకుంటాం బలిదానాలు, మర్చిపోతే ఒక జనరేషన్ ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశారంటే 50 రోజులు తిండి తినలేదు అనుకుంటాం. కానీ మనం ఎదిగే కొద్దీ, మనకి కష్టాలు వచ్చే కొద్దీ గత తరం చేసిన త్యాగాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అలాగే నాకు పొట్టి శ్రీరాములు గారు చిన్నప్పటి కంటే కూడా ప్రతి సంవత్సరం వయసు వచ్చే కొద్దీ ఆయన గొప్పతనం అర్థమైంది, ఆయన త్యాగం అర్థమైంది. ఒకసారి నాకు ఎంత బాధ కలిగింది అంటే, పొట్టి శ్రీరాములు గారి జయంతి అంటే దండేద్దామంటే ఎక్కడ లేదు ఆయన విగ్రహం. ఎక్కడో ఒక ఆర్య వైశ్య సత్రం దగ్గర ఉంది, అక్కడికి వెళ్దామన్నారు. అక్కడ పెట్టడం ఏంటని అడిగారు. అంటే అది ఆయన వైశ్య కులానికి చెందినవారు, అందుకని ఆర్య వైశ్య గృహాల్లో ఉంటాయి ఎక్కువ, అక్కడికి వెళ్దాం పదండి అంటే నాకు ఆ రోజు అనిపించింది, ఎవరి ఉనికి మీద ఒక గొప్ప నాయకుడిని ఒక వైశ్య కులానికి పరిమితం చేస్తారా? ఇన్ని వందల కులాలు ఉన్నాయి మన దగ్గర. ఇన్ని వందల కులాల కోసం ఒకడు ప్రాణత్యాగం చేస్తే మనం ఇచ్చిన గౌరవం ఆయనకు ఒక నెల్లూరు జిల్లాకి పరిమితం చేసాం. ఆయన గొప్పతనం నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లా. రాష్ట్రాన్ని ఇచ్చిన వాడిని పెంచామా తగ్గించాం? ఆంధ్రులకి ఒక రాష్ట్రం కల్పించిన వాడికి మనం ఇచ్చిన గౌరవం నెల్లూరుకి పరిమితం చేసాం అంతే. గౌరవం ఇచ్చావా అంటే ఇచ్చాం. సైనిక్స్ కూర్చోండి. పోలీసు వారికి కూడా నా విన్నపం, వారిని ముందుకు రానివ్వకుండా చూడండి, కానీ దయచేసి వాళ్ళని ఏమనకండి. ఓకే ఓకే వినండి. ఓకే నేను చూసుకుంటాను కదా, మీరు కూర్చోండి. మీరే ఇలా అరిచే మీరు గొంతులు పోగొట్టుకుంటారు తప్ప. ఓకే, అక్కడున్న యువతంతా దయచేసి బ్యారికేడ్స్ నుంచి ముందుకు రాకండి. ఇలాంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల వల్లే మీకు కూడా చెప్తున్నా, ఇలాంటి పరిస్థితుల వల్లే ప్రధానమంత్రి గారు కూడా రావడానికి ఆలోచిస్తున్నారు నేనున్న సభలకి. ఇది చప్పట్లు కొట్టేది కాదు, ఇది చప్పట్లు కొట్టేది కాదు. ఎందుకంటే ప్రధానమంత్రి గారికి ప్రపంచమంతా శత్రువులు, ఏ మూల నుంచి దాడి చేస్తారో తెలియదు. అలాంటిది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధానమంత్రి గారిది వాళ్ళు ఇచ్చారు. నాకు కన్సర్న్ తెలియజేస్తూ ఉంటారు, మీరు ముందుకు వచ్చేస్తారు, దాచుకొని వచ్చేస్తారు, మాకు ఇబ్బంది అయిపోతుంది, పొలిటికల్ లీడర్స్గా మీరు కొంచెం మీ వాళ్ళకి బాధ్యతగా చెప్పండి అంటారు. అందుకని నేను మిమ్మల్ని అందరూ విన్నవించుకుంటా ఉన్నాను, కొంచెం మీరు నియంత్రణ పాటించాలి. ఉత్సాహం మంచిది, కానీ మీకోసం పనిచేసే నాయకులందరికీ కూడా టార్గెటెడ్, గుర్తుపెట్టుకోండి, నాతో సహా. దట్స్ వై యూ హ్యావ్ టు మెయింటైన్ సర్టన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్. అది దయచేసి అర్థం చేసుకోండి. ఇందాక నేను చెప్పిన విషయానికి వస్తే, రాష్ట్రం తెలుగువారికి ఒక ఉనికినిచ్చినవాడు పొట్టి శ్రీరాములు గారు. 56 రోజులు ఉపవాసం చేసి చనిపోతే అందరూ కూర్చోబెట్టి ఆయన్ని, చనిపోతే శవం తీయడానికి కూడా మనుషులు లేరు ఆయన పక్కన, 2-3 తప్ప. ఎంత బాధ కలిగిస్తా మాట. మన ఘంటసాల గారు, కీర్తిశేషులు ఘంటసాల గారు వీళ్ళందరూ కూర్చొని ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ఖననం చేశారు. అలాంటి వ్యక్తికి ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు, మనందరూ గుండెల్లో పెట్టుకోవాల్సిన వ్యక్తి. తెలుగు జాతి, తెలుగు ఆత్మగౌరవం అని మాట్లాడటానికి మూలకారకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. దానిని మనం పెద్దల నుంచి పిన్నల దాకా
ఇది గుండెల్లో పెట్టుకోవాలి. ఒక్కొక్క నాయకుడికి కులం అంటగడితే మనం కులాల సమూహంలా ఉంటాం తప్ప భారతీయులకైతే మనం ఎప్పటికీ ఉండలేం. అంబేద్కర్ గారికి కులం అంటగట్టలేం. కొంతమంది ఎక్కువ ప్రేమించవచ్చు, అది వేరే విషయం. అంబేద్కర్ గారు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి. మహాత్మా గాంధీ అందరి కోసం ఆలోచించిన వ్యక్తి. ఒక అమరజీవి పొట్టి శ్రీరాములు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి. మనం అలా ఆ దృష్టికోణం నుంచి చూడాలి తప్ప వీళ్ళకి కులాలు ఎవరికి ఉండవు. ఎవరికి అది మీ జనరేషన్. నేను బాధ్యత తీసుకున్నా. నాకు ఎప్పుడో చిన్నప్పుడు ఉన్న ఒక కంబాల కృష్ణమూర్తి గారు, మా నాన్నగారి స్నేహితులైన కంబాల కృష్ణమూర్తి గారు, ఆయన రాసిన పుస్తకం అమృత వాక్కుల్లో ఒక 4 లైన్లు కథ డొక్కా సీతమ్మ గారిది చదివితే, ఏ 6వ క్లాస్లోనో 7వ క్లాస్లోనో అది మనసులో ఉండిపోయి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెడతాం అని ఒక మాట మేము కూటమి సమయంలో అంటే, అది ఆల్రెడీ మనకి తెలుగుదేశం చంద్రబాబు గారు దానికి మేము ఆల్రెడీ పేరు పెట్టాం కాబట్టి మరి దేనికి పెడతామంటే, మధ్యాహ్నం చిన్నపిల్లలకి గుర్తుండిపోయేలా పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం, ఉచిత మధ్యాహ్న భోజన పథకం కింద డొక్కా సీతమ్మ పేరు పెడితే నాకు చాలా చాలా ఆనందం కలిగింది. ఆవిడ కులం చూడలేదు. ఎవరికి ఆకలితో అమ్మ నాకు అన్నం పెట్టు అంటే డొక్కా సీతమ్మ అంటే వచ్చి అన్నం పెట్టేది. అంటే ఈ స్ఫూర్తిని వచ్చే తరాలకి మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకని ఆయన గౌరవార్థం అమరజీవి ఈ జలధార కార్యక్రమానికి ఎవరి పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలి చాలాసార్లు ఆలోచించిన తర్వాత ఆ మహానుభావుడికి మించిన పేరు ఏది రాలేదు. మనస్ఫూర్తిగా వారికి శతకోటి నమస్కారాలు, శతకోటి దండాలు తెలియజేస్తాం. ఆ మహానుభావుడు చనిపోయాను, పంచభూతాల్లో కలిసిపోయారు, కానీ ఆయన ఆత్మ శక్తి ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం మంచి వాళ్ళని పెంపొందించుకుంటే తప్ప సమాజానికి మంచి చేయలేం. మీరు ఎవరిని ఆరాధిస్తారో మీరు వాళ్ళలా తయారవుతారు. నేను పొట్టి శ్రీరాములు ఆరాధించాను, ఒక బూర్గుల రామకృష్ణారావును ఆరాధించాను, ఒక చంద్రశేఖర్ ఆజాద్ని ఆరాధించాను. నేను క్రిమినల్స్ని ఆరాధించలా, దోపిడీ చేసేవాళ్ళని, దగా చేసేవాళ్ళని నేను ఆరాధించలా, హక్కుల కోసం పోరాడేవాళ్ళని ఆరాధించాను. దానివల్లే నేను తగ్గి 10 సంవత్సరాలు పార్టీ పెట్టి నేను తగ్గి, సీట్ల విషయంలో తగ్గి, అందరి చేత తిట్లు తింటా. ఒకడు అమ్మేశానని ఒకడు, ఇంకా దిగజారిపోయాను ఇంకొకడు, ఎవరు మాట్లాడినా నేను తగ్గింది. మీకు నేను ఈ నీటి సాక్షిగా చెప్తున్నాను, నేను తాగే నీళ్ళు సాక్షిగా చెప్తున్నాను, అమరజీవి జలధార సాక్షిగా చెప్తున్నాను. రాష్ట్రానికి మంచి జరగాలి, మీకు మంచి జరగాలని నాకు స్వార్థమే లేదు. నాకు జీవితకాలం వాటర్ బాటిల్స్ కొనుక్కొని పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడు జీవితంలో కలగనలా వాటర్ బాటిల్ కొనుక్కొని నీళ్లు తాగాల్సి వస్తుంది పెరిగేటప్పుడు. దట్టు ముఖ్యంగా మరి గోదావరి జిల్లాలో గోదావరి తీర ప్రాంతం పారే కాలం ఇది, నేల ఇది. ఇక్కడ కూడా నీళ్ళ కరువు వస్తుంటే నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఎవరు ఊహించున్నాం. ఒకసారి మీ ఇంట్లో మీ పెద్దల్ని, మీ తాతల్ని, మీ అమ్మల్ని అడగండి, మీ నాన్నగారిని అడగండి, వాళ్ళు చెప్తారు ఎప్పుడు ఊహించున్నాం. 2018లో నేను భీమవరం వెళ్ళి 2000 వరుసగా తిరుగుతున్నప్పుడు, భీమవరంకి వెళ్తే మన నాయకర్ గారే ఉన్నారు, వెళ్ళి ఆయన ఎక్కడో కూర్చోబెడితే నీళ్ళు ఇస్తే పసుపు పచ్చకున్నాయి బాత్రూంలో, అవి వడకట్టుకొని తాగాలంట. నా తల తిరిగిపోయింది. నాకు ఏమైపోయినాయి అంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి. ఒకవైపు నిండు నది గోదావరమ్మ పారడం ఏంటి, ఆర్థర్ కాటన్ కట్టిన బ్రిడ్జిలు ఉండి అన్నీ ఉండి ఈ ఆక్వా పొల్యూషన్కి మొత్తం భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి అంటే నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కాల. అదే మీరు చూడండి, ఈ రోజున దాదాపు 3,000 కోట్లు, 3,500 కోట్ల రూపాయలతోటి, దాదాపు 9,000 కోట్ల రూపాయలతోటి $9,000 ఇది ఎంత బడ్జెట్ ఇది?
వాట్ ఇస్ ద బడ్జెట్? 9 బడ్జెట్ ఎంత ఉంది? 7,900 తోటి మనం ఈ ప్రారంభిస్తున్నది. నిజంగా మనకి నీళ్లు కలుషితం కాకుండా ఉండుంటే ఎన్నిటికి ఉపయోగించేవాళ్ళో మీకు తెలియదు. మీ పిల్లల భవిష్యత్తుకి, మీ కాలేజీలకి, మీకు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్. కానీ నీళ్లు కలుషితం అయిపోయి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ కామర్స్ ఉన్న ప్రకృతి వనరులను చంపేసుకొని మనం ఈ రోజున వీటి ఖర్చు పెడుతుంటే చాలా బరువు హృదయంతో చెప్తున్నాను, చాలా బాధేస్తుంది. నా కోసం కాదు, మనందరి కోసం. బిడ్డలకి కనీసం ఈరోజు ఢిల్లీలో చూస్తే పొల్యూషన్ వచ్చేస్తుంది. ఒకసారి ఢిల్లీ గాలి పీల్చుకుంటే 20 సిగరెట్లు తాగినంత పొల్యూషన్ మనకి గుండెల్లోకి వెళ్ళిపోద్ది, ఊపిరితిత్తుల్లోకి. నీళ్లు ఇట్లా కలుషితం అయిపోయినాయి. సో అందుకనే నేను జనసేనలో కీలకమైంది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలని అందుకని ప్రతిపాదించింది నేను. ఇది మనం అర్థం చేసుకోకపోతే ఏమైపోద్దంటే పిల్లలకి మనం ఏమిస్తాం? మీరు అందరూ 1000 కోట్లు ఇవ్వండి, ఆస్తులు ఇవ్వండి, తాగడానికి స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వలేరు, తాగడానికి స్వచ్ఛమైన గాలి అయితే ఇవ్వలేరు. అందుకని ఇది మనందరి బాధ్యత ఇదంతా. సో దాన్ని ప్రధానమంత్రి గారు ఈ రోజున మనకి ఇంత 1000 కోట్లు వచ్చినాయి అంటే ముందుగా మనం కృతజ్ఞత చెప్పుకోవాల్సింది ఒకే ఒక వ్యక్తి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఆయన ఇక్కడ కూర్చొని మన గోదావరి జిల్లాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ నలుమూలల జిల్లాలకు సంబంధించి ఈ నీటి శుద్ధి చేసిన నీళ్ళు ఇవ్వాలన్న ఒక ఆలోచన ఈరోజు ఇంత బడ్జెట్ ఇచ్చింది. ఇది జేజేఎం, జల్ జీవన్ మిషన్. దీనికి ఇన్ని 1000 కోట్లు ఇచ్చారు. ఎందుకు లేట్ అయింది మీరు మాట్లాడితే మొన్న ఈ మధ్యన ప్రతిపక్షం లేని గత కాలపు ముఖ్యమంత్రి వారి పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఈ సందర్భంగా వాటే తెలియజేయాలనుకుంటున్నాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్నపిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి? పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? మాకు నోరు లేదనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడ్డాం. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ, అలాగే చెప్తున్నా, ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలామంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే. మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మన వాళ్ళతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన
ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసు ఉండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లు ఉండి, 1000-2000 ఉన్న డిఎస్పీలు ఉండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఇక మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు అక్కడి దాకా తీసుకెళ్ళకండి. మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి, సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే, వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు, మరి ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉంటుంది? ఏ మ్యాడ్నెస్ ఉంటే ఇలా వస్తాం మేము? ఏ అండదండ లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు, సమాజం మీద, దేశం మీద, రాష్ట్రం మీద, ప్రజల మీద. పద్ధతులు మార్చుకోండి. ఒక మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి. అనటానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముంది? అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఏమన్నా కలెక్టర్స్ ఎస్పీల మీటింగ్లో కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను, ఈ రాష్ట్రంలో రౌడీజం, బెదిరింపులు, మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరించి ఒకటే చెప్పాను, రౌడీజం చేసే వాళ్ళని బెదిరించి వాళ్ళని పంపించి కదా మనం వచ్చింది. మనం అలాంటివి చేస్తే మనకి వాళ్ళకి ఏంటి తేడా? ఇది నేను చెప్పాను, నేను జనసేన మేము ప్రభుత్వంలో భాగం, అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని, అంశాన్ని తెలియజేస్తాం. వెరీ కన్స్ట్రక్టివ్, మేము పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్. అందుకని దీన్ని ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకోండి. అలాగే మీరు వైసీపీ వారికి కూడా చెప్తున్నాను, నాకు మీరంటే గౌరవం. బొత్స గారు లాంటి నాయకులు ఉన్నారు, మా పార్టీలోకి సామినేని ఉదయ్ భాను గారు లాంటి నాయకులు వచ్చారు, శ్రీనివాసులు గారు లాంటి నాయకులు వచ్చారు ఒంగోలు నుంచి, బాలినేని శ్రీనివాసులు లాంటి గారు. అప్పుడు వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉన్నారు, ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్నారు. కానీ మీరు కూర్చొని పాత పద్ధతిలోనే మళ్ళీ మేము ఇష్టారాజ్యానంగా చెడతామంటే నేను విసిగిపోయానబ్బా. ఒక జీవితం రోడ్డు మీద వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయితే అలాంటిది ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే, కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తానని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒళ్ళుపై తెలియకుండా, బాధ్యత లేకుండా, అడ్డగోలుగా మేము చేసేస్తాం ఏదైనా, మొత్తం తీసి రోమం తీసి కింద కూర్చోబెడతాం, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికో అరుపులుగా నేను చెప్పట్లేదు, ఇది వేదంతో చెప్తున్నాను. ఇది వేదనతో, బాధతో. ఒక్కళ్ళు మాట్లాడలా, మనకి రాష్ట్ర విభజనప్పుడు ఒక్క ఎంపీ కూడా మాట్లాడలా. రాష్ట్ర విభజన జరిగితే మాకు వచ్చే నష్టం ఏంటి మాట్లాడలా. జరగకూడదు నేను ఒక్కడెళ్ళి కూర్చొని ఎంపీల్లో మాకు ఈ నష్టం వస్తుంది మాట్లాడడానికి భయం, కొడతారో లేదు, వ్యాపారాలు పోతాయేమోనని. అంత దరిద్రపు గొట్టు బతుకులు ఎందుకు మనకి? ధైర్యం లేని సమాజం ఎందుకు? ధైర్యం లేని నాయకులు ఎందుకు? సిగ్గుండాలి కదా మనకి.
అరే ఒకడు కూర్చోబెట్టి 56 రోజులు మొత్తం కడుపు కాలి 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 ఏడుస్తాం. అతనికి కడుపు మంటకి భరించలేక బంకబట్టి గుడ్డ కట్టుకొని బట్ట కట్టుకొని కానీ కడుపు నిండా పెట్టుకొని ఏడిస్తే అతని ప్రాణత్యాగం మీదకు వచ్చింది. అలాంటి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ఒక్కడు మాట్లాడేంటి? నాయకులు చేసిన తప్పులకి ప్రజలను ఎలా శిక్షిస్తారు? ఆ కోపం ఎవరికి ఉండద్దా? మనలో మనం కొట్టేసుకుందామా కులాల కింద? అమరజీవి జలధార వస్తే ఒక కులానికి వస్తాయి ఆ నీళ్లు. ఈ వేదిక పైన అంతా ఒక కులమా? పనిచేసే వాళ్ళంతా ఒక కులమా? ఏం మాట్లాడతారు ఒక్కొక్కరు? కులాల సమూహంతో కూర్చోబెట్టి కొట్టుకుంటాం కానీ సమిష్టిగా ఇది ఆంధ్రప్రదేశ్, ఇది భారతం, ఇది భారతదేశం అని లేదే ఎవరికి. నాయకులకు కూడా కావాలని అదే కోరుకుంటా ఉన్నా. నేను ట్రాన్స్పరెంట్గానే పట్టుకొచ్చాను. 10,000 మందికి ఏకదాటిని ఇచ్చానంటే నా కులపొలను ఇచ్చానా? నేను ముక్కుముఖం తెలియదు నాకు ఒక్కొక్కళ్ళది. నేను ఒకటే చెప్పాను, వెరీ స్ట్రిక్ట్ పాలసీ. నేను 20 మందిని ట్రాన్స్ఫర్ చేయగలను నా పరిధిలో. వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్. ఒక లంచం ఉండకూడదు. వారికి ఇప్పించాం 10,000 మందికి, ఒక 10,000 మంది పైచులకు పైగా అట్ వన్ గో. ఇంతకుముందు అదే దానికి రేట్ కార్డు ఉండేది గత ప్రభుత్వంలో. ఈ కార్డు ఇవ్వాలంటే 30,000, దానికి 5,000, 15,000, పారం 60,000, దానికి ఒక 60 కోట్లు 70 కోట్ల ఆదాయం మళ్ళీ దానికి. అవన్నీ తీసేస్తాను కదా. ఈరోజు రోడ్లు ఎందుకు వేస్తున్నారు? నువ్వు లంచాలు తీసుకొని అధికారుల దగ్గర రోడ్లు ఏమంటే వాళ్ళు ఎందుకు వేస్తారు? అందుకు ఫస్ట్ లంచం అనేది తీసి పక్కన పెట్టాం. మీరు జీతాలు తీసుకున్నారు, మీకు ఏదైనా కష్టం వస్తే నిలబడతాం, మీరు ప్రజల కోసం పనిచేయండి. ఈరోజు ఎందుకు 27 లోపల అవ్వాలి అధికారులకు చాలా స్పష్టంగా ఆదేశిస్తున్నాం. మేము మీకోసం కట్టుబడి ఇది 2 సంవత్సరాల్లో నీటి ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే పూర్తి అయ్యే తీరాలి. ఇది నేను పర్సనల్గా నేను కూర్చొని మన ఉభయ గోదావరి జిల్లాలకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ 5 ప్రాజెక్ట్స్కి అయ్యేలాగా నేను పర్సనల్గా బాధ్యత తీసుకుంటాం. మీరు ఊహించుకోండి, నా స్వార్థం వదులుకోకపోతే, నన్ను నేను తగ్గించుకోకపోతే 3,500 కోట్ల రూపాయలతో పల్లి పండుగ 1.0 చేసేవాళ్ళమా? తద్వారా 4,007 కిలోమీటర్ల 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు వేయగలిగే వాళ్ళమా? నేనే కనుక నా స్వార్థం కోసం ఆలోచించి తగ్గించకుండా ఉంటే 1,00,000 ఫామ్ పాయింట్స్ కట్టేవాళ్ళమా? నేనే కనుక తగ్గకుండా ఉంటే 22,500 మినీ గోకులాలు కట్టేవాళ్ళమా? నేనే కనుక తగ్గకుండా ఉంటే 10,000 ఎకరాలు ఉద్యానవనాలు పంటలు పండేయా? నేనే కనుక తగ్గకుండా ఉంటే 7,000 కోట్లతో 8,000 కిలోమీటర్ల బీటీ మరియు సిసి రోడ్లు వస్తాయా? ఇంకొక 25,000 మినీ గోకులాలు వస్తాయా? 1,00,000 ఎకరాలు ఉద్యానవన పంటలు వస్తాయా? 1,500 అభివృద్ధి పనులు మొదలుపెట్టా విజయవంతంగా ఇది కూడా పూర్తి చేస్తామంటే నేను తగ్గి రాష్ట్రాన్ని పెంచాను, మీకు అందరినీ పెంచుతున్నాను. డోలి గ్రామాలు పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు ఆ డోలి గ్రామాలని. నేను వెళ్ళాను తాండాల్లోకి. నేను అందరికి యాక్టర్లా కనిపించవచ్చు, సినిమాలో డాన్సులు చేయొచ్చు, నా పని అది, నా వృత్తి అది. కానీ ఎందుకు చేస్తా ఉంటారే? మన మనిషి కష్టాల్లో ఉంటే ఇదే తాండాలో నేను తిరిగాను, ఇదే తాండాలు చూశాను. ఆదిలాబాద్ గోండు తాండాలు తిరిగాను. గుక్కెడు నీళ్లు కోసం ఏడుపు, నిద్ర పట్ల నాకు. వస్తామో పెడతామో తెలీదు. ఆవిడ అడిగింది నాకు నీళ్లు కావాలంటే ఆ నీళ్లు కోసం ఎంత నిద్ర పట్ల 3 గంటలకు లేచాను. పక్కనే మినరల్ వాటర్ బాటిల్ ఉంది. అప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న శ్రవణ్ ఉన్నాడు. శ్రవణ్ లేపాను. భయపడ్డాడు శ్రవణ్, ఎవరు వచ్చి ఏమైనా జరిగిందా గొడవ అని. ఏం లేదు, నాకు నిద్ర పట్టలేదు శ్రవణ్, ఏం చేద్దాం వీళ్ళకి. అప్పటికప్పుడు కూర్చోబెట్టి మళ్ళీ తాండాలకి వెళ్ళి వాళ్ళకి ఒక బోరింగ్ వేయించి వాళ్ళకి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మన స్థాయిలో మనం ఎంత చేయగలం అంతే చేద్దాం. ఆ రోజున ఒక చిన్నపాటి కుగ్రామానికి నా సొంత నిధులతో కొంతమంది స్నేహితుల సహకారంతో ఒక బోర్ వేస్తే నీళ్లు తేగలిగాం. ఈ రోజున అదే మదనపడి ఈ రోజున అమరజీవి జలధార ఒక దాదాపు 1 కోటి మందికి పైగా దాహం తీర్చుంది. ఇంటెన్సిటీ ఒకటే, థాట్ ఒకటే, ఇంటెంట్ ఒకటే. ఆ రోజు ఒక చిన్న గ్రామానికి చేసాం, ఈ రోజు కొన్ని ప్రాంతాలకు చేస్తున్నాం. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మనసు మారలేదు ఎప్పుడు. అలాగే
ఈ తీసుకున్న కాంట్రాక్టర్స్ ఎవరో కూడా నాకు తెలియదు, వారికి కూడా నా విన్నపం సభాముఖంగా, ప్రధానమంత్రి గారు, జలశక్తి మినిస్టర్ గారు, జలశక్తి మినిస్టర్ ఆర్ఆర్ పాటిల్ గారి ద్వారా వారు కొన్ని విషయాలు తెలియజేశారు. మీ దృష్టి కూడా తీసుకురావాలి. గతంలో ఏం చేశారు వీళ్ళంటే, జల్ జీవన్ మిషన్ డబ్బులో ఎంత డబ్బు ఉండిందంటే, జల్ జీవన్ మిషన్లో హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు. రక్షిత మంచినీరు ఇవ్వాలంటే ఏం చేయాలి? వీళ్ళు ఏం చేస్తారు? మేము అన్నిటికీ 24 లక్షలు ట్యాప్లు ఇచ్చేసాం. ఇచ్చారు. ఎలా ఇచ్చారు? ప్లాస్టిక్ పైపులు ట్యాపులు కొని వేస్తారు. నీళ్ళు ఇవ్వలేదు వాళ్ళకి. నీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? లేవు. అసలు ఎక్కడా కూడా మేము ఇన్ని వేల కోట్లు ఇస్తామంటే, కేంద్ర ప్రభుత్వం చాలా గొప్పగా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఎక్కడైతే రక్షిత మంచి రిజర్వాయర్ వాటర్ ఉందో దాని నుంచి మీరు లైన్లు తీసుకొని మీరు వీటికి డబ్బులు, వీటికి మీరు ఇంటింటికి ఇవ్వండి. కనీసం ఇంటికి 55 లీటర్ల నీళ్ళు ఇవ్వండి, తాగునీరు. ఇది వాళ్ళ ప్రోగ్రాం. కానీ వాళ్ళు ఏం చేశారంటే, కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల పైపులే కదా మేము ఇంటికి ఇంత ఇచ్చేసామని చెప్పి పైపులు ఇచ్చేశారు. నీళ్లు కనెక్షన్ లేవు, అర్రాకొరగా వదిలేశారు. దాదాపు ఎంత శాతం దుర్వినియోగం అయిపోయిందని మీకు చెప్పలేండి. కడుపు మండిపోతుంది. ఇవన్నీ చూసి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఏమొచ్చిందంటే, జలశక్తి మినిస్టర్ నుంచి, మేము ఎందుకు కంటిన్యూ చేయాలి ఇది? మేము ప్రజల కోసం మేము డబ్బు ఇస్తుంటే ఇలాగ అడ్డగోలుగా మీరు నిర్లక్ష్యంగా చేస్తే మేము ఎందుకు ఇవ్వాలి డబ్బులు? వాళ్ళని కన్విన్స్ చేయడానికి పట్టింది. ఇందాక శ్రీనివాస్ వర్మ గారు చెప్తున్నారు, తపన పడుతున్నారంటే, మీరు డబ్బులు ఇస్తే మళ్ళీ మీరేం చేస్తారో, తినేస్తారేమో. వాళ్ళని కన్విన్స్ చేయడానికి నేను చెయ్యని ప్రయత్నం లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ చేసిన తర్వాత, అడవి తల్లి బాట తర్వాత, లేదు వీళ్ళు జెన్యూన్గానే చేస్తారు, ఎంత నేను పర్సనల్గా తెలిసినప్పటికీ మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అని నమ్మిన తర్వాత ఈ రోజున ఇన్ని వేల కోట్లు వస్తున్నాయంటే దానికి మీరు నమ్మి గెలిపించారు, మేము నమ్మి మీకోసం పనిచేస్తాం. అదే ఈరోజు కదిలించింది. 1005 కోట్లతోటి 625 గిరిజన గ్రామాలకి 1069 కిలోమీటర్ల శ్రీకారం చుట్టాం. ఇవన్నీ చెప్పిన తర్వాత ఎవరి డ్యూ రికగ్నిషన్ వాళ్ళకి ఇచ్చాం. ప్రధానమంత్రి గారి సహకారం లేకపోతే ఈరోజు మేమేం చేయలేం. అలాగే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ముఖ్యంగా ఆయన ఫినాన్షియల్ అండర్స్టాండింగ్, ఆర్థిక దుస్థితిని ఎలా సరిచెయ్యాలి, ఆయనది అపారమైన అనుభవం. ఆ అపారమైన అనుభవం వల్లే ఉన్న తక్కువ వనరుల్ని ఎంత ఇంపాక్ట్ఫుల్గా, ఎంత ఎఫెక్టివ్గా వాడాలి అనేది వారి అనుభవం చాలా 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 పనిచేస్తుంది. నేను ఏ ఆశయం కోసమైతే 3 పార్టీలు కలవాలనుకున్నానో దానికి ఈరోజు మన ప్రాజెక్టే నిదర్శనం. ఈరోజు ఈ అమరజీవి జలధార దానికి అదే నిదర్శనం. ఈరోజు మనం ఎక్కడ చూపించలా, మనం ఎక్కడా కూడా నిలబడ్డాం, మనం ఎక్కడా కూర్చోబెట్టి కాంప్లసెంట్ యాటిట్యూడ్గా ఎక్కడ చూపించలేదు, మనం ఎక్కడ భయపడం. అలాగే కాంట్రాక్టర్స్ కూడా చెప్తా ఉన్నాను, అధికార యంత్రాంగానికి కూడా మీ సమక్షంలో సూచిస్తున్నాను, రోడ్లు వేసేటప్పుడు కానీ నాణ్యత లోపించిన, అలాగే రేపొద్దున జేజేఎం వర్క్స్లో అమరజీవి జలధార చేసేటప్పుడు నాణ్యత లోపించిన, దీని మీద చాలా స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉంటుంది. ఎంత పెద్ద మనసుతోటి అడగకుండా, నాకు ఎవరో కూడా కాంట్రాక్టర్స్ తెలియదు, నాకు వాట్ ఎవర్ ద ప్రాసెస్ మీరు చేసుకున్న సంబంధం లేదు, కానీ నాకు మటుకు క్వాలిటీ పైప్ లేయింగ్ కావాలి, క్వాలిటీ రోడ్లు కావాలి. ఇది చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాను పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులందరికీ. ఎక్కడ కూడా మేము కల్పించుకోం. ప్రజలు ఏదైనా రోడ్లు బాగలేదని మీ దృష్టికి పట్టుకొస్తే పైపులు కానీ దయచేసి దాన్ని కరెక్ట్ చేయండి. అలాగే ఈ రోడ్లు వేసే పరిస్థితుల్లో మీరు 27కి మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాం, గోల్ కోసం చేస్తున్నాం. దీంట్లో మీరు కొంత సహకారం ఇవ్వాలి. ఎందుకంటే ఈ పైపులు చాలా గ్రామాల నుంచి రావాలి కాబట్టి కొంత అసౌకర్యం ఉంటుంది.
దానికి కూడా నేను అధికారులు మీకు తక్కువ అసౌకర్యం కలిగేలాగే పనులు చేయమంటాను వెంటనే. అందుకని మీరు మీ చిన్నపాటి రోడ్లు ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ ఎక్స్కవేషన్ వల్ల, ఈ పైపుల కోసం భూమి తవ్వకాల వల్ల కొంచెం ఇబ్బంది ఉంటే మనస్ఫూర్తిగా ఇది మన భవిష్యత్తు కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి మీ అందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని సహకరించామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన రాజోలు వెళ్తే శివాలయానికి నేను చేయమన్నారు. సో మన కోనసీమ కాబట్టి చెప్తా, మన పక్కనున్న కోనసీమకి చెప్తామని మళ్ళీ ఇదే సమక్షంలో ఖచ్చితంగా వారికి కోనసీమ రైతాంగానికి కూడా మేము అండగా నిన్నే మీటింగ్లో పెట్టాం. అలాగే మీకు సంబంధించి ఆ శివాలయానికి కూడా నిధులు ఏర్పాటు చేస్తాం. మన మనసు ఎంత మంచిది అంటే తెలుగు వాళ్ళ ఐక్యత, తెలుగు వాళ్ళ మనసు. నేను మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి నాకు అపారమైన నమ్మకం. తెలంగాణలో ఉన్న కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఆయన నాకు పునర్జన్మనిచ్చిన వ్యక్తి. ఆయనకి అక్కడ దర్శనానికి వెళ్తే వారు అడిగింది, నాకు అక్కడ ఉన్న భక్తులు కానీ ఆలయ నిర్వాహకులు అందరూ అడిగింది, ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం 2000 మందికి సరిపడా దీక్ష విరమణ మండపం కావాలి. అక్కడ దీక్ష విరమించి వాళ్ళు టీటీడీకి వెళ్తారు, తిరుపతి దర్శనానికి వెళ్తారు, మీరు కొంత సహకారం ఇవ్వండి అంటే చాలా వెంటనే తీసుకున్నాను. దానికి వచ్చిన తర్వాత దాన్ని పర్స్యూ చేసిన తర్వాత ఈ రోజున గత 2 రోజుల క్రితం 96 గదుల సత్రం నిర్మాణానికి 35 కోట్ల 19 లక్షల వ్యయంతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి, పాలక మండలి సభ్యులకి, అధికారులకి, అలాగే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి, అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారికి, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వీరబ్రహ్మం గారికి, అలాగే ఈ ప్రాసెస్లో ఉన్న నిలబడ్డ టీటీడీ బోర్డు సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి, పాలనా మండలందరికీ పేరు నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే తెలంగాణలో ఉన్న భక్తులందరికీ కూడా మీరు దీక్ష విరమణ చేసిన తర్వాత తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర ఆలయం మీ దర్శనం మరింత సౌకర్యార్థంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఎందుకు అంటే ఇంకొకటి, కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఆంధ్ర డబ్బు మీకెందుకురా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా తప్పది. హైందవ ధర్మం ఎక్కడున్నా, భారతదేశం ఎక్కడున్నా, అది ఆంధ్ర ఇలా ప్రాంతీయతలు పట్టుకురాకండి. హైందవ ధర్మం ఎక్కడున్నా హైందవ ధర్మాన్ని కాపాడుకుంటుంది. అందుకని దయచేసి ఈ సూడో సెక్యులరిస్ట్ యాటిట్యూడ్ తోటో ఇలాంటి వితండవాదాలతోటి మీరు ఇంకా చెడగొట్టకండి. ప్రాంతాలతోటి, ప్రాంతీయతలతోటి, కులాలతోటి, భాషలతోటి ఇంకా దేశాన్ని నాశనం చేసి కూర్చోబెట్టారు. ఇంకా చాలు ఇలాంటి పిచ్చి మాటలను, ఇలాంటి వాదనలు ఆపి కొంచెం కన్స్ట్రక్టివ్గా ఆలోచించండి దయచేసి అందరూ. అలా మీ అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకున్న కోరిక ఒకటే, నేను పదే ఈ కూటమి స్థిరత్వం కోరుకుంటున్నాను. ఈ కూటమి స్థిరత్వం, నేను చాలా బలంగా ఉంటాను. పోలీసు కూడా నిన్న అధికారి సీఎం గారు కూడా చాలా సెలవు ఇచ్చారు. మీకు ప్రజలకి కష్టం కలిగితే ఏది కూడా సహించం. అలాగే మీరు కూడా ముఖ్యంగా యువతకి, నిన్న ఎస్పీ కాన్ఫరెన్స్లో లా అండ్ ఆర్డర్ టైంలో మీ గురించి ఒకటి వచ్చింది. ముఖ్యంగా బైకుల యువతకి 60% యాక్సిడెంట్స్, 100% యాక్సిడెంట్లో 60 నుంచి 70% బైక్స్ వల్లే జరుగుతున్నాయని. మీకు తల్లిదండ్రులు బైకులు ఇచ్చింది, మీరు జాగ్రత్తగా వెళ్ళాలండి. దయచేసి నేను మీ అందరికీ గెడ్డం పట్టుకొని మరీ బతులాడుతాను. దయచేసి క్షేమంగా వెళ్ళండి ఇంటికి. పోతే ప్రాణాలు తిరిగిరావు. మీరు బాగుండాలని కదా మేము చేసేది. అందుకని అలాగే మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, యువతులకి మీ గురించి ప్రత్యేకంగా మీకు ఎప్పుడు అండగా ఉంటాం. మీ కాళ్ళ మీద నిలబడగలిగేలా ఎంఎస్ఎంఈ పాక్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మాకు కొంచెం మరింత సమయం ఇచ్చి ఎప్పుడు మాకు తోడ్పాటునివ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిరంతరం మీ సేవలో పవన్ కళ్యాణ్. జై హింద్.